నెత్తురు నేలపాలు 3 ఏళ్లలో 6,000 యూనిట్ల రక్తం మట్టిపాలు 56,000 యూనిట్లు ఆర్డర్ చేస్తే అందింది 44,000 యూనిట్లే. ఎక్కువగా వేస్ట్ అవుతున్నది ప్లేట్లెట్స్ ప్లాస్మానే. సగానికి పైగా ఎక్స్పైరీ డేట్ దాటడమే కారణం. అవసరం లేకున్న ఆర్డర్లు, డాక్టర్ల ముందస్తు జాగ్రత్తతో తిప్పలు. రాష్ట్రంలోని 500 బ్లడ్ బ్యాంకుల్లో ఇండోర్ మెడికల్ కాలేజీ కస్టడీ. అట్లేం వేస్ట్ చేయరు, కానీ మీరు కూడా కొంత ఈ రక్తం రేట్లను పెంచుతాను. కొన్ని నిల్వలు చేసేటోళ్ళు బ్లడ్ బ్యాంకులు అనేటి రక్తాన్ని వ్యాపారం కింద చూడకుర్రి, మనిషి ప్రాణాన్ని వ్యాపారం కింద చూడకుర్రి. సరే, నిల్వ చేసినందుకు కొంత మొత్తం ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు నిమిత్తం మాత్రమే తీసుకోండి. ఒక్కొక్క బ్లడ్ ప్యాకెట్కు 1,000 రూపాయలు 1,500 పెడితే సామాన్యులు కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? మీరు సామాన్యుల దగ్గర నుంచి వెళ్ళేమో రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని ఆదుకోండి అని ముచ్చట్లు చెప్తారు. తీరా వచ్చే వారికేమో ఆ పుణ్యానికి ఇచ్చినోనికి ఒక కార్డు ఇస్తారు. కార్డు తీసుకున్నోనికి నిల్వ చేసినందుకు ఓ 200 100 తీసుకుంటే ఒక లెక్క. రక్తం ఇస్తే మనకు ఒక కార్డు ఇస్తారు, మళ్ళీ ఆ కార్డు తీసుకపోయి ఇస్తే మళ్ళీ దానికి కూడా వసూలు చేస్తారు. కాబట్టి వేస్ట్ అవుతున్నది, నేలపాలవుతున్నది అంటే మరి దీంట్లో ఎక్కడ వైఫల్యం ఉన్నది? వృధాగా తీసుకపోతుంటే వృధాగా అంత తీసుకపోయి ఏం ఉంచారు, కానీ బరాబర్ ఎక్కిస్తారు. గంత నువ్వు రాసుకురావాల్సిన అవసరం ఏం లేదు. నిర్వహణలో ఫెయిల్ ఆట. బ్లడ్ గ్రూపు లేబుల్ తప్పుగా అందించడం, పేషెంట్ బాడీ తప్పుగా రాయడం లాంటి చిన్న క్లరికల్ తప్పుల వల్ల కూడా విలువైన రక్తం వృధా అవుతున్నది. టెక్నాలజీ ఇంత పెరిగినా ఒక బ్లడ్ బ్యాంక్లో మిగిలిపోతున్న రక్తాన్ని కొరత ఉన్న మరో హాస్పిటల్కు పంపించే నెట్వర్క్ మన దగ్గర బలంగా లేదు. ఆన్లైన్ డాష్ బోర్డులు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయి. ఇప్పటికైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తూ బ్లడ్ మేనేజ్మెంట్ పక్కాగా చేస్తేనే ఈ వృధాను అరికట్టగలమని నిపుణులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వీళ్ళేమంటారు, డాక్టర్లు వృధాగా తీసుకుపోతాను అంటారు. వృధాగా ఎవరిని తీసుకుపోతారా? అదేమన్నా వైన్ షాప్లో దొరికే వైనా లేకపోతే మందా? అవసరం ఉంటేనే తీసుకుపోతారు. ఇక్కడ లేబుల్ తప్పుగా అంటిస్తానులట, పేషెంట్ ఐడిని కూడా తప్పుగా రాస్తున్నారట, వాళ్ళ బాడీ ఏంది, వాళ్ళ రక్తం ఏంది అని తెలుసుకోవడంలో కూడా పొరపాట్లు చేస్తున్నారట. కాబట్టి ఈ పొరపాట్లను తగ్గిస్తే కొంత బ్లడ్ వృధా కాకుండా ఉంటుంది. దాన్ని మరి నిల్వలు చేసేవాళ్ళు లేదా రక్తం తీసేవాళ్ళు అర్థం చేసుకోవాలి.